నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. మీకు అర్థమైందా? ఏనుగు మీద వచ్చేవాడిని వదిలేసి గాడిద మీద వచ్చే పీనుగు మాకెందుకు? మరి ఇప్పుడు మాట చెప్తానా, నీకు టీవీఎస్ 50 ఉంది, నాకు బుల్లెట్ ఉంది. ఇప్పుడు ఈడొచ్చి ఎందుకు సార్ బుల్లెట్ అంత బరువు, అది చేయి నొప్పి, అది పడేయండి సార్, పడేసి మా డొక్కులోది 1987 మోడల్ టీవీఎస్ 50 తీసుకోండి అంటే అప్పుడు ఈ డొంక ఎలా చూస్తాను? మరీ అంత ఎదవలా కనపడుతున్నానా అని చూస్తావా చూడవా? రాముణ్ణి నమ్మి మోక్షం పొందిన వాళ్ళ పేర్లు నేను చెప్తా. గాడిద మీద వచ్చే గాడిద కొడుకుని నమ్మి ఎవరైనా మోక్షం పొందాడా? వాడే మార్గం వాడే అని రాస్తుంటారు గోళ్ళ మీద. వాడి వలన ఎవడైనా మోక్షం పొందాడా? ఇస్లాం క్రైస్తవం వలన ఎవడైనా పరలోకం వెళ్ళాడా? ఒక 10 పేర్లు చెప్పండి. లేరు. తెలీదు కాదు, లేరు కాబట్టి రాముడిని నమ్మి రామదాసు అది సరే మోక్షం పొందే. ఇప్పుడు ఎవిడెన్స్ ఉండాలి వద్దా? పలానా చోట కొంటున్నాం అంటే మనం ఎందుకు కొంటాం? ఓ ఫెయిత్ ఉంటుంది కదా. అలా రాముడిని ఎందుకు నమ్మాలంటే రాముడిని నమ్మి రామదాసు సక్సెస్ అయ్యాడు, పోతన గారు సక్సెస్ అయ్యాడు, కవయిత్రి మొల్ల, తులసీదాసు, కబీర్దాసు. అలా మనం నమ్ముదాం, వద్దంటలే. ఇతర మతం వాళ్ళని కూడా మనం గౌరవిస్తాం. ఎప్పుడు వాళ్ళు కూడా గౌరవిస్తే అంతే కదా. నువ్వు నా రాముడిని ఎంత గౌరవిస్తావో నేను నీ అల్లాని నీ యేసుని అంత గౌరవిస్తాను. నువ్వేమో మమ్మల్ని నువ్వు నీచంగా మాట్లాడాక నిన్నెందుకు గౌరవించాలి? మీ ఊరికి మా ఊరు ఎంత? నా భాష చెప్పనా? ఐ కాల్ యూ అండి till you call me అండి. ఇఫ్ యూ సే ఆరా ఐ విల్ సే పారా, నాట్ రారా. జై శ్రీరామ్. అదేందనా అందరికి అన్ని వచ్చింది కదా. భారత్ మాతాకి జై శ్రీరామ్. నేనా థ్యాంక్ యూ నేనా. జపం చేయాలి. అవును అవును అలా మనకి ఆ సిస్టము బ్రేక్ అయింది. ఆర్టికల్ 30A చేయనీయకుండా రాజ్యాంగంలో ప్రవేశపెట్టింది ఇందిరా ఇందిరా గురించి. ఇందిరా 30A ప్రవేశపెట్టింది గురు, నెహ్రూ 30 ప్రవేశపెట్టింది. అంటే హిందువులు నాశనం చేయాలని కాంగ్రెస్ ముస్లిమ్స్ పార్టీ కదా, హిందువులు నాశనం చేయడం కోసమని వాళ్ళు రూల్స్ కొన్ని కొత్తగా సృష్టించి మనం బోధించకుండా అదే ఇప్పుడు అన్ని చేస్తున్నారు కదా. ఒక్కొక్కటి చేస్తున్నారు. అయినా ఎలాగే ఎంగిల్ చేయ కదా, పర్లేదు మళ్ళీ వస్తాం. అది పోలేదు. నేనే అదే చెప్పేది, నువ్వు పొలిటికల్గా ఎదుగు, నువ్వు ఫైనాన్షియల్గా ఎదుగు, నువ్వు మెంటల్లీ ఎదుగు, స్పిరిచువల్గా ఎదిగితే నీ చేతిలో ఒకటి వస్తుంది. అప్పుడు ఇంకో లోకానికి ఉపకారం చేయదు. అదవుతుందనా? ఎదగడం ఒక్కడే ఆన్సర్ రా అన్నిటికీ ఆన్సర్ అది. గ్రో అదర్వైజ్ దే విల్ కమ్ అండ్ సే గో. అదేందనా? టేక్ కేర్. జై శ్రీరామ్.